ఇప్పుడు సామాన్యంగా రైతులంటే చంద్రబాబు నాయుడికి ఈనాడు కూడా ఇష్టం అనేది లేదు. ఆయన ఎప్పుడో చెప్పాడు, ఇంతకుముందు కూడా సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు. వ్యవసాయం దండగా అన్న వాడికి రైతుల మీద ఏం ప్రేమ ఉంటుందండి? రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాపం మొన్నటిదాకా నేను 20,000 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తాను అన్నాడు, నేను 20,000 ఇస్తాను అన్నారు. పాపం మోసపోయి రైతులందరూ కూడా గెలిపించుకున్నారు. రైతులకి ఏం చేశాడు? సార్వా పంటలో రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయింది పోగా మరి పండినటువంటి ధాన్యాన్ని కూడా సక్రమంగా తేమ శాతం ఉందని చెప్పి కొంటలేదు. దళారులను నమ్ముకున్నారు. దళారులు వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తూకాలు పెట్టుకోవటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పర్సంటేజ్ అని చెప్పి ఏదో నిన్న మొన్న ఏదో 1 బస్తా 2 బస్తాలు తీసుకుని కళ్ళనీళ్ళు మమా అనిపించారు. కానీ రైతుల విషయంలో ఈనాడు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి పాపాన పోలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మరీ అతివృష్టి వచ్చేసింది. అతివృష్టి వల్ల ఏమైందంటే కనీసం 40 బస్తాలన్నీ పండితే కానీ ఎకరం పొలం పండితే రైతుకి ఏమన్నా ఒక 4,000 3,000 మిగులుతాయి. అటువంటిది వచ్చేసి 20 బస్తాలే పండినాయి. ఎందుకంటే అతివృష్టి వల్ల ఏమైందంటే పంట తేలిపోయింది. అది కూడా ఈ దళారులు మోసం చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రేటుకి తీసుకుపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రైతు కూడా ఏ విధంగా మోసపోతున్నాడయ్యా అంటే అతనికి గవర్నమెంట్ నుంచి సాయం లేదు. 20,000 ఇస్తున్నా సాయం దొరకలేదు. ఇంకొక విషయం ఏంటంటే పోయి వ్యాపారస్తుల దగ్గర పోవటం, మందులు తెచ్చుకోవటం లేకపోతే ఎరువులు కట్టలు తెచ్చుకోవటమో జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎరువు కట్టల మీద లాభం వేస్తున్నారు. కట్టలేని పరిస్థితుల్లో ఆ కట్టల మీద నుంచి వచ్చిన దాని మీద కూడా లాభం వడ్డీలు వేసి మరి రైతులు పీడించుకు తింటున్నారు. మరి ఇంకొక విషయం అందరూ కూడా గుర్తుపెట్టించుకోవాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగే ప్రశ్న కరెక్ట్గా చెప్తున్నా. రైతు పండిస్తాడు. ఇప్పుడు నేనే పండించాను, ఒక 50 బస్తాలు నేను సావుకారికి వేసా. అతను నాకు ఎప్పుడు ఇస్తాడు? నాకు 2 నెలలకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నాకు 2 నెలలకి ఇస్తాడు. నాకు ఏ వడ్డీ ఇవ్వడు. నేను ఇచ్చింది దగ్గర ₹1,00,000 సరికి ఇచ్చాను. నాకు ఏ వడ్డీ ఇవ్వడు. నాకు ఏది 2 నెలలు కూడా ఆయనకి నేను ఫ్రీగానే ₹1,00,000 సరికి వేయాలి. అదే కనుక నేను ₹1,00,000 కనుక మందు కట్టల కోసం పోతే ₹1,00,000కి 2% నేను వడ్డీ కట్టుకోవాలి. మరి నేను అదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ధాన్యాన్ని ఎప్పుడు రైతు దగ్గర నుంచి కళ్ళంలో నుంచి వెళ్ళిపోయిందో వాళ్ళు ఎప్పుడు మట్టుకెత్తారో దాన్ని కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వడ్డీ కట్టి ఇవ్వాలని నా కోరిక. మొత్తం దళారు చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఏమైంది? ఆకులు అంటారు చూసారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏంటి పేరుకి పెట్టారు. అసలు ధాన్యం అంతా వెళ్ళిపోయింది, ఏనాడో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమి లేదు. ఏమైనా అరాకూర ఏమైనా ఉంటే అది వాటికి ఏమైనా ఓపెన్ చేశారు. కానీ ధాన్యం మొత్తం 90% బ్రోకర్స్ నుంచి వెళ్ళిపోయిందండి, బయటికి వెళ్ళిపోయింది ధాన్యం. అంతేగాని ఇప్పుడు ఏమీ లేదు. ఏమైనా ఉంటే అరాకూర ఉంటే ఏమైనా ఓపెన్ చేసి మేము ప్రభుత్వం కొంటున్నాం అని చెప్పి డబ్బాలు చెప్పుకోవడం తప్పితే అసలు ధాన్యం మొత్తం 90% రైతు చేతుల నుంచి దళారు చేతులకు వెళ్ళిపోయింది. ఏమి ఇచ్చారని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఇచ్చినోడే గొప్ప, ఇస్తున్నోడే గొప్ప కాదు. 13,000 మరి 12,000 ఆయన తాహత తగ్గట్టు ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి ప్రకారం ఇచ్చాడు. ఇస్తానన్నాడు. మరి ఏది అసలు ఇవ్వలేదుగా ఇప్పటికి. మరి ప్రతి ఒక్క రైతు కూడా తన యొక్క పెట్టుబడి కోసం లేదు, భార్య యొక్క బంగారం తాకట్టు పెట్టుకొని మరి పొయ్యి ఆ మందు కట్టలు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. పాపం రైతు ఆ రోజు ఆడ కూర్చొని బురదలో కూర్చొని కారం మెతుకులతో అన్నం తింటూ ఉంటాడు. బురద చేతులు కడుక్కొని ఆ గిన్నెల మీద కూర్చొని తింటూ ఉంటాడు. మరి అతని కూడా మనం గవర్నమెంట్ వాళ్ళ మీద కూడా జాలి లేదు. వాళ్ళు తిని ప్రకృతిగా వచ్చినటువంటి రక్తాన్ని పీల్చుకొని తింటుంది ఏది కూటమి ప్రభుత్వం. ఏది రైతు యొక్క రక్తాన్ని పీల్చుకొని తింటుంది. పై ఎత్తున రైతులు ఎక్కడ ఆనందంగా ఉంటారు చెప్పండి? ఏ విధంగా ఆనందంగా ఉంటారు? మీకు తెలియదు ఏమో చెప్పండి. మరి ఆయన పాపం వస్తాడు. అదే రైతు పండించినటువంటి పంట ఏం చేస్తున్నారు? చక్కగా ISI ముద్ర వేస్తారు, ఆ ముద్రలు వేస్తారు. మరి మనందరం చూస్తున్నప్పుడు ఏసీ రూముల్లో కూర్చొని ఆ బిర్యానీ అని ఈ బిర్యానీ. కానీ పాపం రైతు చూస్తాం మనం. రైతు ఏనాడు కూడా వర్షం అని ఎండనక వాననక పావనక పుట్టనక అక్కడ కూర్చొని పొలాల్లో కష్టపడి పండిస్తుంటే రైతును మోసం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. కానీ రైతు ఆనందంగా లేడండి.